Guys, welcome back to the new video. NGX Gamer, NGFF Gaming YT రెండు ఛానల్స్ మనకి ఓ ఛానల్స్లో మనం గేమింగ్ ఓన్లీ పెడతాం. ఇంకో ఛానల్ ఏమో NGFF గేమింగ్ వైటీలో ఏమో మనకి ఇష్టమైన మనం పెడతాం. అంతే మీకు నచ్చిన కంటెంట్ ఉండే కదా మనం పెడతాం. ఇప్పుడు సరే, ఈరోజు మనం ఆడిపోతున్నాం 1 PR ర్యాంక్లో. అయితే ఇప్పుడు మనం దిగాం భీమశక్తిలో. మనతో పాటు చాలామంది ఎనిమిస్ కానీ దిగుతున్నారు. ఆ విషయం మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు అర్థమైపోతుంది కాబట్టి మనం దిగి అమ్మటే గన్నులు ఎత్తుక్కోవడం అయితే మన ఫస్ట్. దాని పేరు నాకు తెలీదు. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ఛాన్స్ ఏంటంటే మనం ఫస్ట్ గన్నులు ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఆ గన్నులు ఎత్తుక్కొని ఎనిమిది మన దగ్గర దిగింది కాబట్టి ఆ ఎనిమిది కానీ మనం ఏడుండో చూడాలి. ఎనిమిది ఎక్కడుండో చూశాక ఎక్కడ ఉంటాడో ఒకసారి చూస్తే మనకు అర్థమైపోద్ది. ఎనిమిది కానీ మనకు అవపడట్లే పక్కన ఉండో ఎక్కడుండో. ఫస్ట్ మనమైతే ఎనిమిదికి బాగానే డ్యామేజ్ కొట్టాం. పైకి వెళ్ళి చూద్దాం పండి ఒకసారి. ఓకే, ఎల్చెప్ పైన కానీ లేదు, మనకైతే అటువైపు పేర చూపిస్తుంది ఎనిమిది గురించి. ఒకసారి మనం కానీ అటువైపు వెళ్ళి చూద్దాం. ఉంటాడో ఎనిమిది. ఓకే, మన అవుట్ఫిట్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇదే మనం ఫస్ట్ నాకు వేస్తున్న అవుట్ఫిట్ కానీ మంది ఇది. ఓకేనా, అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నా. ఎనిమిది అయితే వెతుకుదాం ఫస్ట్. ఎనిమిది మనం ఇటు వచ్చిన్నాం. మనం ఎంతసేపు అన్నా అంతటా. ఓకే, ఏడాడు ఫ్లాష్ మ్యాన్ ఎడు తప్పించుకుండు. ఇప్పుడు మనమైతే మన టీమేట్స్తో కలిసి మనం వెతకటం జరిగింది. వెతికి మేమైతే అందరం ఇప్పుడైతే ఒక స్క్వేర్ లెక్కన ఆడాలనుకుంటున్నాం. ఒకటి దగ్గర నాకు దూరంగా వెళ్ళాలనుకోవట్లే. వెళ్ళి ఒకసారి వెతుక్కుంటే అమ్మ వెళ్ళిపోయింది. ఎప్పుడేంట్రా చూసుకోకుండా ఏం చేస్తుర్రా వాడు పోతుంటే. పిచ్చోళ్ళు ఎందురా మీరు, వాళ్ళు ఎనిమిది పోతుంటే చూస్తుర్రా మీరు. పర్రి ఇప్పుడైతే మనమైతే చూసుకుందాం. మనమైతే ఇప్పుడు మన దగ్గర తెచ్చుకోవడం జరిగింది. మనకి ఏమన్నా వస్తే మనకి ఏమన్నా మంచి గన్నులు. ఓకే, మళ్ళీ అవన్నీ మన చేతిలో చాపడానికి అయితే ఆడటం జరిగింది. వాడైతే అటు పోయింది. మనం ఏదో ఇంత డ్యామేజ్ అనుకోవట్లేదు మనకు అర్థమైపోయింది. ఒకసారి వాడి కోసం అయితే ఎదుగుదాం. వాళ్ళ టీమ్మేట్ అట్టుంది వచ్చాడు. ఆ టీమ్మేట్ని కానీ ఒకసారి వాడికి వాయించేస్తే మనకు వచ్చిద్ది. వాళ్ళ టీమ్మేట్ అట్టుంది పైన ఉన్నాడు. మనం ఎల్చెప్ పైకి పోయాడేమో ఒకసారి చూసుకుంటే. ఓకే, పైకి అయితే ఆరో చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఇప్పుడే కదా ఆడిపోయింది. ఎయిట్ వచ్చింది కదా ఫ్లాష్ మ్యాన్. మన గేమ్లో మొత్తం ఫ్లాష్ మ్యాన్ కింద కొడుతుండు. అక్కడ అమ్మ ఎర్ర నెంబర్లు పడ్డాయి మొత్తం. మళ్ళీ తప్పించుకుంటుంది. అమ్మ డ్యామేజ్ డౌన్. మనం అయితే డౌన్ చేసాం. నేను అనుకున్నా కదా భయం పుట్టింది తెలుసా. మనం డౌన్ అయితే మనం భయం పుట్టింది ఫస్ట్. వణికిన షివరింగ్ వచ్చింది నాకైతే. ఎందుకంటే వాడికి అంత డ్యామేజ్ కొట్టి మనం కానీ డ్యామేజ్ అయితే మనకి ఏం లేపారు అడ్డంగా పోద్ది. మన హీలింగ్ చేసుకున్నాం. ఓకే, పైన ఒక ఎనిమిది మా టీమ్మేట్స్ అయితే వాడిని కొట్టడం జరిగింది. ఓకే, మా వాళ్ళకి ముందే మనం కిల్లుగా దొబ్బుతాం అనిపించింది. అందుకే వాడి కొట్టేసుకోరు. ఏం చేస్తాం, తప్పదు. కొట్టేసుకోవాలి. మనమైతే మళ్ళీ ఒకసారి ఎల్జేప్లోకి పోయి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు అయిపోద్ది. ఓకే, మన టీమ్మేట్లో మళ్ళీ ఒక డే ఇందాక ఏదో 4, ఇప్పుడైతే 3. పోయి మన వాళ్ళు ఒకళ్ళు తీస్తారు, మనం వేద్దాం. ఎందుకు పుణ్యమైన ఉంటుంది ఎత్తే. ఓకే, మనకు కావాల్సిన బుల్లెట్లు కాబట్టి మనం కొన్ని బుల్లెట్లు తీసుకుంటే ఇప్పుడైతే మనకి ఇప్పటిదాకా ఒక్కని మీ తప్ప నాకైతే ఇంకొక్కడగానే ఊపడలే. ఎతుకుదాం. పైన కానీ అవ్వట్టుగానే అవపడట్లే. అందువల్ల ఒకసారి కింద చూసుకుంటే కింద ఒకరు అవపడతారేమో. మా వాళ్ళు అయితే ఇప్పుడైతే ఆడ హిట్లీస్ట్ వేస్తే ఆడిపోదాం అంటారు. ఏమో అటువైపు ఒకరు పోయినా ఆడి బ్యాగ్ వాళ్ళతో కొట్టించుకుంటే మందే పరువు అడ్డం పోద్ది. ఎందుకంటే అన్నంగా ఎత్తుక్కుంటూ వచ్చాం కాబట్టి ఎత్తుక్కుంటూ వచ్చి కొట్టించుకుని వాళ్ళు మనం పోయి వాళ్ళని కొట్టినట్టు ఉండదు. మనమే పోయి వాళ్ళ చేతిలో కొట్టించుకున్నట్టు ఉంటుంది. అది నాకు వచ్చిన బాధ. మనకైతే అనుకున్నట్టు 8 లిస్ట్ కానీ సార్
అయితే అటువైపు పోయికొని మనం చూసుకుంటే ఓకే మన బ్రోస్ అయితే అందరూ వెళ్ళిపోతున్నారు కొట్టడానికి. ఓకే పోదాం పండి, వాళ్ళు అమ్మడి మనం కానీ పోదాం. మనం ఫస్ట్ లూట్ ముఖ్యం మనం ఫస్ట్ పోదాం పోయాం. మనం 2 లాంగ్ తీసుకున్నాం రా, ఏం కాదు. ఇప్పుడైతే 2 లాంగ్ రేంజ్లతో మనం అయితే 8 అయితే బీట్ చేయాలి. మనం అనుకున్నట్టు 8 అయితే ఇప్పుడు బీట్ చేయాలి. ఒకడైతే మనకు పడ్డాడు N14 దాటి వల్ల ఇప్పుడైతే ఎక్స్ఎం అయితే ఎట్టి బీకుతున్నాను. ఎత్తి ఒకటి తల్లి నెంబరు, ఇంకోటి 6 నెంబరు, 2 ఒకటి దాంట్లో. మీకేమో పడ్డా ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం డౌన్ చేసాం. మనమైతే MAC 10 తీసాం గన్ అయితే. ఓకే మనకైతే ఇప్పుడు కిల్లులు ముఖ్యం కాబట్టి మన టీమ్మేట్స్ చెడిపోతే మనం అటే పోవాలి. ఆ టీమ్మేట్స్ అయితే నన్ను అయితే తడుతారు, వాళ్ళు పిలిచినందుకు మనం అటు పోకపోవటం వల్ల మనల్ని అయితే ఇప్పుడు మన ఎనిమీస్ టీమ్మేట్స్ అయితే తడుతారు. టీమ్మేట్స్ నాట్ ఎనిమీస్, రక్త పిశాచులు, రక్త దర్పణ చేసే రాక్షసులు రా వీళ్ళు. టీమ్మేట్స్ ఎట్ అనుకోవాలిరా వీళ్ళని, టీమ్మేట్స్ కాకూడదు. ఎట్లీస్ట్ చేసారు వాళ్ళ కాడికి పోవాలని మామూలుగా చాలా ఆతృతగా అవుతుంది, పోయి కొట్టించుకోవాలని. ఇప్పుడైతే మనం పోయి వెతకాలి, మనం దొరుకుతారో దొరకరో. ఓకే మనకైతే ఇక్కడ ఒకడు ఒకటాడు ఎనిమి, మనకైతే అక్కడ ఒకడు ఒకటాడు. ఓకే ఇంకా ఏం అట్లా ఓకే డ్యామేజ్ కొట్టినాం. వాడు గ్లూ వాళ్ళు వేసిండు, కారేసుకొని మనం ముద్దుదాం. ఇప్పుడు కారు తీసాం. నాకు వాడు ఎదురు వచ్చిన వాడికి రిస్క్, నేను వాడికి ఎదురు వెళ్ళిన వాడికి రిస్క్, తెలుసుగా. జీ బాలయ్య కొట్ట, జీ బాలయ్య ఫ్యాన్డా కొట్టు. బాలయ్య ఫ్యాన్ అని చెప్పినది వాడికి మండి నన్ను కొట్టాడు. అయితే జరిగింది. ఓకే అనుకున్న సంఘటన వలన అలాంటివి అయితే జరుగుతాయి, అందరూ ఫీల్ కావాల్సిన ఏమీ లేదు. మన టీమ్మేట్స్ మనకైతే రివైవ్ ఇస్తా అన్నారు. ఓకే మనకైతే రివైవ్ ఇచ్చారు. మనం కొట్టిన చోటుకి మనం అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు అంత సీన్ లేదులే, మనకు అంత సీన్ లేదు. పాయింట్ లేదు. ఈ అమ్మ మనకి ఏది కలిసిరా దరిద్రం అని ఎమ్మటే ఉంటుందిరా, నాకు తెలుసు. మనం ఒక్కడి దిగుదాం అంటే ఒక్కడికి పోయింది వారం. ఓకే మనం ఈ గన్ పేరు కానీ నాకు తెలియదు. AW నాకు తెలిసి M10 ఇంకో షార్ట్ గన్ పేరు అయితే నాకు ఇలా AW లెక్క మనకు ఒకటే పేరు తెలుసు. అది తప్ప మనకి ఇంకేం తెలియదు గన్నుల పేర్లు చక్కగా, నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను అంత పెద్ద గేమర్ కాదు. అంత పెద్ద గేమర్ అయితే మనకు తెలిసింది, కానీ మనం అంత పెద్ద గేమర్ కాదు కాబట్టి మనకైతే ఏం తెలీదు. రంజోడు కొట్టినాక వచ్చి కొట్టింటారు, వెనకాల వచ్చి కొట్టింటారా, సారీ వెనకాల వచ్చి మనం కొట్టిండు. మనమైతే యమదేవుడు అయితే మనం నేను కుదరట్లే కాబట్టి మనం పైన ఆగటం అయితే జరిగింది. నేను పోయి వాడిని వాడిని కొడదామా వద్దాం, మీరు ఒకసారి మీరు చెప్పాను వాడు నన్ను కొట్టినా, నేను వాడిని అయితే కొడతా పడితే కొడతా పడిపోతే కొడతాను. ఓకే మనకైతే ఏదైతే డ్రాప్ పడుతుంది. డ్రాప్లో మనకు అందుకని మంచి గన్ దొరికితే అని చూసుకుందాం. థామ్సన్స్ ఉంది. ఓకే థామస్, ఓకే మనకి థామస్ అంటే సెట్ అన్లిమిటెడ్ బుల్లెట్స్లే సెట్లే పా. థామస్ పట్ట హెడ్ లేపుతా బాయ్. ఎవడు వచ్చినా వదిలేదే లేదు. అమ్మకి వెళ్ళిపోపు వచ్చింది, లేకపోతే ఎర్ర నెంబర్లు పడాలా అమ్మ అనుకుందంటే ఎర్ర నెంబర్లు పట్టి చిక్కడిచ్చి అదే మొత్తం అయితే ఎర్ర నెంబర్లే పడుతుంది. మనం అనుకునేది అయితే నెరవేరుతుంది ఎప్పుడేకైనా. ఎర్ర నెంబర్లు అయితే కన్ఫర్మ్ పడుతుంది మనకైతే. ఓకే మన టీమ్మేట్ అయితే ఇప్పుడే డౌన్ అయ్యాడు. వాడి కాడ ఒక ఎనిమిది ఇప్పుడు వాడిని కొడతాం. డ్యామేజ్ బ్లూ ఆలేసిండు. ఓకే టీమ్ వైపౌట్ అయితే చేయటం జరిగింది. జీరో క్లిక్ అంటే నేను ముందర కొట్టిన మంచి టీమ్ వైపౌట్ తగిలిందా, అదే మనకున్న కిక్, మనకున్న రేంజ్. ఇద్దరా పుష్పగడి రేంజ్, వీడికి రేంజ్ అనుకున్న మనం రివైవ్ ఇచ్చేసరికి వీడు రివైవ్ పడుతుండు. బట్ ఏదో ఒకటి అంతా రివైవ్ కూడా ఒకటే. వాడు వెళ్తేసుకుని వాడు వెళ్ళిపోయింది. ఇప్పుడు మందే. ఓకే జీవి ఎక్కుతా
ఎక్కరా బటన్ పని చేయట్లే. ఓ బటన్ పని చేయకపోవడం వల్ల మన ఫైర్ గన్ మన వెళ్ళిపోయింది. ఓయ్ చూడరేడు వీడికి అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ఒకట్రా. డ్రైవింగ్ లైన్ పొరగడికి. ఓకే మంచోడ్రా. మళ్ళీ వీడికి ఎర్ర నెంబర్లు కొట్టినా వాడు ఆడికి అటు వదిలేయటం వల్ల మనం ఎంత దూరం వచ్చినా మనకు ఒక కిల్ కానీ కిల్ ఎక్కడనే దొరికింది. కానీ కొట్టడం కానీ జరిగింది ఆడవాడిని. ఓకే M14 డబల్ చిప్ అయితే మనకు దొరికింది. థామస్ ఎక్స్ కానీ మనకు ఆడింది. M14 డబల్ చిప్ కానీ మనకు ఆడింది. మా టీమ్మేట్స్ అంటున్నారు పైన అయితే ఎనిమిస్ ఉందా అని. నాకైతే ఏడవ పడట్లే. లేరట్టుంది నాకు తెలిసి. లోపలగానే ఎవరు లేడు. లోపల కూడా ఎవరు లేరు మనకి. అదే ఇప్పటిదాకైతే 5 కిల్లు అయితే కొట్టడం జరిగింది. కొట్టడం అయితే జరిగింది. మనం ఇప్పుడైతే 5 కిల్లులు. ఒకసారి మనం మొత్తం ఒకసారి నాకు ఎందుకో దీని చుట్టూరు ఆడో ఎనిమిది ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోదా. ముందైతే మనకు బుల్లెట్స్ ముఖ్యం. M14 తీసుకుంటే మనకు సెట్. పెట్టుకున్నా లేకపోయినా M14 కొనుక్కుంటాం. ఎందుకంటే థామస్ అన్లిమిటెడ్గా వస్తాయి కాబట్టి బుల్లెట్లు. అది తెలుసు కాబట్టి ఆ విషయం. ఓకే మనం చుట్టుపక్కల తిరుగుతున్నాం అంటే వీడు నా కోసం కిల్లీయడానికి వీడు దిగిండు. బాయ్ 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 దిగిపోయి పెరుగన్నం తిని కొండుకు బాయ్ బాయ్. ఓకేనా మనకైతే ఇప్పుడు దాకా దొక్కిన మీద నువ్వు పడేవాడిని కొట్టాక. ఇది మెయిన్. ఓకే డ్యామేజ్ పడ్డది. టీమేట్స్ చెప్పిన మా వాళ్ళకి కానీ వాడి పోయి కొడుతున్నట్టుంది. నేను కానీ బాగా కిల్ ఎందుకు వదులుకోవాలి. అబ్బో కిల్ వదులుకోవటానికి అంత నేను బడిలోకి పిచ్చివాడిని అనుకున్నావా కిల్ వదులుకోవటానికి. ఓకే వెనకాల నన్ను కూడా కొడుతాడు. ఓకే మేము ముగ్గురం అవతల టీం వాడు ఒకడు వాడు ఎనిమిది ఉండా వాడైనా. ఓకే మా వాళ్ళు అయితే మనకి కొట్టడం జరిగింది. నేను కొట్టే కిల్లని దబ్బటం కూడా జరిగింది. ఎన్నో ఉన్నట్ట చూద్దాం పారి ఎనిమిది ఆడిండు. మా వాడికి ఏదో డ్యామేజ్ కొట్టు. 4th నెంబర్ పోయి కొట్టుకుంటా. కానీ అంత కొట్టాక లాస్ట్